మనం ఈ పని ఆపేద్దాం సార్. ఏం? ఎందుకు? మా భయ్య చనిపోయాడు సార్. నేను కూడా చనిపోతానని భయంగా ఉంది సార్. ఆ బాక్స్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు సార్. అందుకే ఆపేద్దాం. ఒక్కసారి ఆలోచించు, ఇదొక అద్భుతం. వద్దు సార్, నన్ను వదిలేయండి, నేను పోతాను. పూజారి గారు మిమ్మల్ని కలుమని చెప్పారు. ఇవి మీకెక్కడివి? రే, మనం దొంగలం అని చెప్తే తేడా వస్తుంది. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ బాక్స్ మా ఫ్రెండ్దండి, మా దగ్గర పెట్టాడు. ఇంతవరకు రాలేదు, ఎక్కడున్నాడో తెలీదు. ఈ బాక్సు, ఈ చైను మా దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. ఈ బాక్స్లో నుంచి పాట వస్తుంది. కనిపించిన శక్తి మమ్మల్ని కొడుతుంది. ఎప్పుడు నా వెనక ఎవరో ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వందల సంవత్సరాల చరిత్ర మళ్ళీ మొదలవబోతోంది. మీరు ఒక పెద్ద రిస్క్లో ఇరుక్కున్నారు. ఇంతకు మీరు ఏమంటున్నారు? ఈ మ్యాప్కి, ఈ బాక్స్కి, ఈ చైన్కి దగ్గర సంబంధం ఉంది. దీని చరిత్ర మీకు ఇంకా అర్థం కాలేదా? క్లారిటీగా చెప్తాను వినండి. ఇందులో ఒక విలువైన మనీ, ఓ స్త్రీ తల ఉంది. మై గాడ్, ఈ విషయం మీకెలా తెలుసు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మ్యాపు అతి పురాతనమైనది. భరతఖండమైన జనమేజయ సామ్రాజ్యంలో ఒక భాగం. ఆ సామ్రాజ్యంలో అనేక రాజ్యాలున్నాయి. అందులో మాలిని రాజ్యం ఒకటి. ఆ రాజ్యానికి యువరాణి అయిన మాలిని అనేక విద్యల్లో దిట్ట. ప్రపంచంలో ఎవరూ నేర్వని విద్యను తను మాత్రమే నేర్చుకోవాలని పలు పరిశోధనలు చేసి నేర్చుకున్న అతి విచిత్రమైన విద్యయే ఈ కపాల తంత్రభేది విద్య. తనకు నేర్పిన విద్యను మరొకరికి నేర్పకూడదని గురువులను సైతం హతమార్చిన క్రూరురాలు రాణి మాలినీదేవి. రాజవంశస్థులైన యువరాజులందరినీ తన విద్యతో వశం చేసుకుని తన కామవాంఛ తీర్చుకొని అతి కిరాతకంగా హత్య చేసిన క్రూరురాలు. సార్, కపాల తంత్రభేది అంటే ఏంటి సార్? మంత్రము కాదు, తంత్రము కాదు. ఆ రెంటికి విరుద్ధంగా శబ్దాలు చేస్తూ విచిత్రంగా చేతులను గాలిలో తిప్పుతూ ఒక లయబద్ధంగా సాగించే సాధన. దాంతో ప్రయోజనం ఏంటి? ఆ విద్యతో ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఆ విద్య నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు, కానీ దానిపై నాకు అవగాహన మాత్రం ఉంది. హిమాలయాల్లో గురువు ఉండేవాడు. నేను ఆ విద్య గురించి తెలుసుకునే లోపే అతను కాలం చేశాడు. ఈ బాక్స్ను తెరవడం ఎలా? దాన్ని తెరవాలంటే ఒక పద్ధతిలో మాత్రమే తెరవాలి. ఈ బాక్స్లోని ఆత్మను ఎవరో డిస్టర్బ్ చేశారు. మీ ప్రాబ్లం పోవాలంటే ఈ బాక్స్కు సంబంధించిన రహస్యాన్ని డీకోడ్ చేయాలి. ఆ రాణిగారి రహస్యం ఎక్కడుందో కనుక్కుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. దాన్ని ఎలా కనుక్కోవడం? అప్పటిదాకా దయ్యం మమ్మల్ని బ్రతకనిస్తుందా? నేను తయారు చేసిన ఈ మ్యాప్ ఆధారంగా ఈ బాక్స్కు సంబంధించిన వివరాలు కనుక్కోవచ్చు. ఇప్పుడు అక్కడ అడవి ఉండొచ్చు, నీరు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అప్పుడు దాకా మేము బతుకుంటావా? కొడుతుంది సార్ డబ్బా. ధైర్యంగా ఉండండి. ఈ మ్యాప్ తీసుకొని దీని ఆధారంగా వెళ్ళండి. సమరం మొదలైంది. సాధించి తిరిగి రండి. విజయం మీదే అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే.
హలో సార్. మీకు ప్రమాదం అతి దగ్గరలో ఉంది, జాగ్రత్త. ఏమైంది? మీరు ఓకే కదా? నేను ఎంతోసేపు బ్రతకను, మిమ్మల్ని ఆపద నుంచి కాపాడేవాడు ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడున్నాడు. ఆ? ఎవరు సార్? కపాల కపాల భైరవ. ఏమైందిరా? ప్రొఫెసర్ చనిపోయాడ్రా. అవునా? రే ఇంకేమైనా చెప్పాడా? రే ప్రొఫెసర్ ఏదో క్లూ ఇచ్చుంటాడు రా, చెప్పరా, గుర్తు తెచ్చుకోరా. మనకి కపాల భైరవ అనే అతను హెల్ప్ చేశాడంట్రా. ఏంటిది? తీసుకోరా త్వరగా, త్వరగా. రక్షితాలు కట్టుకోగానే చూడు, సౌండ్స్ అన్ని ఆగిపోయాయి. అవునరా, ఈ రాత్రికి మనం ఎక్కడే ఉండాలంటవా? రే మనం చచ్చిపోతామేమోరా. తేక బిసుకుతా. ఏం జరగదు, ప్రతి ఒక్కడు ఏదో రోజు పోవాల్సిందే. రే మా ఫ్రెండ్కి ఆల్రెడీ కాల్ చేశాను రా, వాడు మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడేమో చూద్దాం, సరేనా? చేయి త్వరగా చేయి. అవునరా, ఆ పని చేయరా. రే వాడు మెసేజ్ పెట్టాడు రా, దగ్గరలోనే గెస్ట్ హౌస్ ఉందంట. థ్యాంక్ గాడ్. అమ్మయ్యా. అయితే ఇంకెందుకు లేటు, వెళ్దాం పదండి. అలాగే. మా ఫ్రెండ్ చెప్పింది ఈ గెస్ట్ హౌస్ అనుకుంటా. ఎవరైనా ఉన్నారా లోపల? ఒరేయ్ ఇదేనా? హలో, గేట్ ఓపెన్ ఉందిగా, లోపలికి వెళ్దాం. పద. గొల్లు వేసింది కదరా. వాచ్మెన్ ఉంటాడని చెప్పాడు రా, లంకంత కొంప. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటాడేమో చూద్దాం. హలో, ఇక్కడ ఏం కావాలా? మా ఫ్రెండ్ గోపి పంపించాడు. సార దోస్తులా? సారకు మాటిచ్చినా మీ మీద ఈగ దోమ వాలనేనని. మోహన్ చూడు, పెట్ట పిచ్చిక. డోర్ రావట్లేదు. గట్టిగా తోయండి వస్తుంది. పైన లైట్ వెలుగుతుంటే లాంతర్ అవసరమా? ఇది ఇట్టా వెలుగుతుండాలా. మా నాన్న వాళ్ళ నాన్న తాత వాళ్ళ తాత వాడున్నారా. ఇది అప్పటి నుంచి ఎలానే వెలుగుతుందా? కృష్ణాయిలు పోయకుండా. ఏ మేఘనా, నా కళ్ళ వచ్చిన ఇల్లు ఇదేనే. నీకు దండం పెడతానే, ఆపు.